ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఏపీ రాష్ట్రంలో పింఛన్ లబ్ధిదారులకు జూలై నెల నుంచి మరొక తీపి కబురు సీఎం చంద్రబాబు నాయుడు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మనం జూలైలో కొత్త పింఛన్లు మంజూరుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే దీనిపైన మంత్రివర్గ ఉపసంఘం భేటీ నిర్వహించింది. ఈ వారంలో మరోసారి సమావేశం అయితే కొత్త పింఛన్ల మంజూరు పైన ప్రభుత్వానికి నివేదించనుంది. ఆ తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. కొత్తగా వివిధ కేటగిరీ కింద 6 లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అధికారులు అయితే ప్రాథమిక అంచనా. అదేవిధంగా 63.32 లక్షల మందికి పింఛన్ల కోసం 2,722 కోట్లు వెచ్చిస్తున్నారు. కొత్త పింఛన్లకు సంబంధించి నెలకు 250 కోట్ల అదనపు భారం పడనుంది. ఇక వైకాపా ప్రభుత్వ హయాంలో ఎన్నికల నాటికి 2.3 లక్షల దరఖాస్తులు అయితే పెండింగ్లు అయితే ఉన్నాయి. వీరిలో చాలామంది అర్హులుగా తేల్చిన నాడు పింఛన్లు ఇవ్వలేదు. వైకాపా నేతలు సిఫారసులతో కొంతమంది అనర్హుల అర్హత కేటగిరీలో చేర్చారు. ఇక ఇప్పుడు వారందరి నుంచి మళ్ళీ దరఖాస్తులు ఆహ్వానించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. నాడు భారీగా బోగస్ పత్రాలు వైకాపా ఏదైతే ప్రభుత్వంలో దివ్యాంగుల కేటగిరీలో బోగస్ సదరం ధృవీకరణ పత్రాలు ఇబ్బడి ముబ్బడిగా జారీ అయ్యాయి. ఒక్కో దానికి 3,000 వరకు అయితే వసూలు చేశారు. కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్లు మంజూరుకు ముందే వాటిని రీఅసెస్మెంట్ చేయించాలని నిర్ణయించింది. ఇప్పటికే ప్రత్యేక వైద్య బృందాలను నియమించి వాటిని తనిఖీ చేస్తుంది. 89,000 మందికి కొత్తగా స్పౌస్ పింఛన్లు, కుటుంబంలో పింఛన్లు తీసుకున్నట్లు భర్త మరణిస్తే ఆయన భార్యకు జాప్యం లేకుండా పింఛన్లు, స్పౌస్ పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. 2023 డిసెంబర్